ఎంతమంది ఇంకా నేను కరెక్ట్ కాదు, దేవునికి నమ్మకంగా ఉండలేను, ఎప్పుడు మాట మీద ఉండలేకపోతున్నాను, నేను ఎప్పుడు పడిపోతూనే ఉన్నాను. మీలో ఎంతమంది బాధపడుతున్నారో, బాధపడుతున్న వారులారా మీకు శుభవార్త. అసలు ఆ బాధపడే లక్షణం మీలో ఉండడమే దేవునికి నచ్చింది. అయ్యో నేను ఇందులో ఉండడం నాకు ఇష్టం లేదు అని నీలో నువ్వు కుమిలిపోతున్నావే, అది దేవునికి నచ్చింది. బురదలో ఉండి సంతోషించేది పంది, బురదలో ఉన్నాను త్వరగా బయటికి రావాలని ఆతృత పడేది గొర్రె. నీలోని గొర్రె స్వభావం ఆయన నచ్చింది. నేను దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నానన్నయ్యా అని ఏడ్చిన సందర్భాలు దేవుడు చూశాడు. నేను ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే పదే 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 చేస్తున్నాను. అయ్యో నాకు విడుదల కావాలి, కానీ విడుదల పొందలేకపోతున్నానని నలిగిపోయావు చూసావు. దేవునికి నచ్చింది. నిన్ను విడిపించడానికి, నిన్ను శుద్ధి చెయ్యడానికి, నిన్ను తిరిగి కట్టడానికి ఆయన ఏర్పాట్లు ప్రారంభించాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, మానకుండా సహవాసంలో కొనసాగు. మానకుండా సహవాసంలో ఉండు. ఎప్పుడు ప్రార్థనలు జరిగితే అప్పుడు ప్రార్థనలో ఉండు. మానకుండా నీ ఇంట్లో కూడా ప్రార్థనా గదిలో సమయం గడుపు. మానకుండా దేవుని గ్రంథాన్ని చదువు. నువ్వు చేయాల్సిందల్లా ఇది ఒకటే. దేవుడు తిరిగి నువ్వు ఎంత లోతుల్లో పడ్డావో అంతే పైకెక్కించి నిలబెట్టి చూపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిరూపించి చూపిస్తాడు. ఆయన నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించి చూపిస్తాడు. ఆయనకు కావలసిందల్లా ఒక్కటే, సహవాసంలో ఉండు. ఆయనకు నమ్మకం ఉంది, ఇప్పటికీ నిన్ను ఆయన అనుకున్నట్లు తయారు చేసుకోగలడు ఆయన నిన్ను. ప్రైజ్ ది లార్డ్.